తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉంది అంటే, పంపకాల్లో తేడా కోసము, అధికారంలో ఆధిపత్యం కోసము, రాజకీయం కోసము, డబ్బు కోసము ఆ పార్టీ వాళ్ళే ఆ పార్టీ వాళ్ళను చంపేసుకుంటూ పోతూ ఉన్నారు. వీరయ్య చౌదరి అనే టీడీపీ నేతను, దేవేంద్రనాథ్ చౌదరి అని చెప్పి మరో టీడీపీ నేత అసలు మీడియాల రిపోర్టు ప్రకారం ఒక్కో పోటుకు 2 లక్షలు ఇస్తానని చెబితేనే 53 పోట్లు పడిశారట. ఒక పోటుకు అంటే మీడియాల రిపోర్ట్, ఒక పోటుకు 2 లక్షలు ఇస్తా అంటే 53 పోట్లు పడిశారట. అంటే అంత 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 కిరాతకంగా చంపేశారు. అది మర్చిపోకముందే ఇప్పుడు మరో టీడీపీ నేతను మళ్ళీ టీడీపీలోనే మరో ఒక వర్గమే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. బట్ హత్య అని తెలిసిపోయింది. అందరూ హత్య అనే రిపోర్ట్ చేస్తూ వచ్చారు, హత్య అని. అయితే టీడీపీలోనే ఒక వర్గం ఈ మరో టీడీపీ నేతను చంపేసింది అని ఎవరో మీడియానో మీరో నేనో చెప్పక్కర్లేదు, వాళ్ళ కొడుకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో టీడీపీ ఆధిపత్యం కోసం టీడీపీ వాళ్ళు చంపేశారు అని. అంటే మా పార్టీలోని ప్రత్యర్థులు చంపేశారు, వాళ్ళ కొడుకే. తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలంలో టీడీపీ నేత ఆళ్ళ గురుమూర్తి మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంలోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళను ఒక టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ గురుమూర్తిని కట్టుకొని ఈడ్చుకొని రోడ్డు మీద దొబ్బించి చంపేశారు. అట్లే ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయే క్రమంలో ఈయన చక్రాలకు అడ్డపోయి ఇరక్కపోయిండ్రు మొత్తం. ఇంకా వాహనం ముందుకు కదలలేనంత. సో వాళ్ళు వాహనం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పటికే మృతి చెందారు అని. సో వాళ్ళ కుమారుడు గురితేజ్ చెబుతున్న విషయాలేంది, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి అంటే, వాళ్ళ కొడుకు మీడియాతో మాట్లాడారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కూడా ఏంటి, సొంత పార్టీ వాళ్ళే చంపేశారు. అత్తివరంలోని కంపెనీల గట నీటి సరఫరా, అలాగే కొన్ని పనుల విషయాల్లో మాకు టీడీపీలోని ప్రత్యర్థి వర్గానికి గొడవలు జరుగుతూ ఉన్నాయి అని, ఇంతకుముందే మా కుటుంబంపై కేసులు పెట్టడమే కాకుండా 10 ఎకరాల్లోని నిమ్మ చెట్లను కూడా మా టీడీపీలోని ప్రత్యర్థి వర్గమే దున్నేశారని, 2 వారాల క్రితం కూడా నీళ్లను సరఫరా చేసే మా వాహనాలను టీడీపీలోని మా ప్రత్యర్థులు అడ్డుకున్నారని, నన్ను నా తండ్రిని చంపేస్తామని ప్రత్యర్థులు చాలాసార్లు హెచ్చరించారని, పథకం ప్రకారమే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని వాళ్ళ కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం. ఆధిపత్యం కోసం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అంటే ఒక రకం. ఇప్పుడు వీళ్ళంతకు వీళ్ళే. నిన్న వీరయ్య చౌదరి, ఈరోజు గురుమూర్తి. మొన్న అధికారంలోకి వచ్చి నెల తిరగకముందే కర్నూలు జిల్లాలో ఒకతను సొసైటీ ప్రెసిడెంట్ కావాలి చంపేశారు. వరుస పెట్టి ఎన్ని సంఘటనలు వీళ్ళంతకు వీళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. అధికారం కోసం, రాజకీయం కోసం, డబ్బు కోసం. కోర్స్ అల్టిమేట్ డబ్బు కోసమే లేండి, కానీ అధికారం ఉంది కదా అని చెప్పి అక్రమాల కోసమో, దోపిడీ కోసమో, డబ్బు కోసమో ఈ స్థాయికి మనుషులు తెగబడితే ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి పార్టీలు, నేతలు, నాయకులు మనం ఏం మాట్లాడుకోవాలబ్బా స్వామి?